హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసాం. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇండియన్ నేవీ వెబ్సైట్ ఓపెన్ చేసినాక కింద అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం ఏ స్టేట్లో ఉంటున్నామో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసి కింద ఉన్న టెక్స్ట్ని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ వెబ్సైట్కి న్యూ మెంబర్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం కింద రిజిస్ట్రేషన్ నొక్కి మన డీటెయిల్స్ అన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే మనం జస్ట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్, కింద ఉన్న టెక్స్ట్ ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు. మనకి లాగిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. మనం ఇక్కడ సైడ్లో కరెంట్ ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో, మనం దేనికి ఎలిజిబుల్ అవుతామో అవి చూపిస్తుంది. అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కింద ఉన్న 3 చెక్ బాక్సెస్కి టిక్స్ ఇచ్చి కింద ఉన్న అప్లై ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఏ అయితే మనం డీటెయిల్స్ ఇస్తామో అవి ఆల్రెడీ అక్కడ కొన్ని యాడ్ అయి ఉంటాయి. మనం కొన్ని ర్యాండమ్గా ఇవ్వాలి. సో ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేస్తున్నాం. ఏ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. పక్కన ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కింద నేషనాలిటీ ఇండియన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వండి. తర్వాత మనం స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ కొంచెం క్రిందకి స్క్రోల్ చేస్తే మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద పాన్ కార్డ్ నెంబర్, దాని కింద ఓటర్ కార్డ్ నెంబర్, మీకు ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ అండ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్లోకి వెళ్తాం. ఇక్కడ మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్, తర్వాత మనం ఏదైతే ప్రీవియస్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్సే ఇక్కడ ఉంటాయి. లైక్ డిగ్రీ, ఇంటర్, 10th క్వాలిఫికేషన్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10th ఇంగ్లీష్ మార్క్స్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం థర్డ్ స్టెప్ మిలిటరీ రికార్డ్స్లోకి వెళ్తాం. ఇక్కడ మీరు ఏదన్నా వర్క్ చేస్తుంటే ఎస్ నొక్కండి. ఇక్కడ ఒకవేళ పైలట్ లైసెన్స్ ఏమైనా ఉన్నా ఎస్ నొక్కండి. ఒకవేళ NCC సర్టిఫికేట్ ఉన్నా ఎస్ నొక్కండి. అదర్వైజ్ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ ప్రొఫైల్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఏదైతే ప్రెసెంట్ అడ్రస్ ఉంటున్నామో అది ఒకసారి చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ర్యాండమ్ డేటా అడుగుతారు. అంటే ఇక్కడ మీకు ఈ జాబ్ ఎలా తెలిసింది, లైక్ న్యూస్లోనా, యూట్యూబ్లోనా, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనా, అలాగా. అండ్ మీకు మోటివేషన్ ఏంటి ఈ జాబ్కి అప్లై చేయడానికి అనే ఆప్షన్ మీరు కింద క్లిక్ చేయండి. నేనైతే మోటివేషన్ బై సెల్ఫ్ అండ్ పేరెంట్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. మీరు మీకు సూట్ అయ్యే ఆప్షనే క్లిక్ చేయండి. అండ్ మీకు స్విమ్మింగ్ వస్తే ఎస్ నొక్కండి, లేదంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు లేదంటే ప్రీవియస్గా ఏమైనా జాబ్ చేస్తుంటే ఎస్, లేదంటే నో నొక్కి సేవ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం అప్లోడ్ డాక్యుమెంట్స్ పేజ్లోకి వెళ్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఏదైతే రిజిస్ట్రేషన్లో మనకు డాక్యుమెంట్స్ ఇస్తామో అవి ఇక్కడ ఇన్బుల్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఒకసారి వ్యూ డాక్యుమెంట్ మీరు చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆర్ సిగ్నేచర్లో ఏమైనా డైమెన్షన్స్ ఆర్ సైజ్ ప్రాబ్లం ఉంటే మన ఛానల్ వీడియో చెక్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 7 ఇస్తాడు. 7లో మనం ప్రియారిటీ వైజ్ 1 to 7 ఇవ్వాలి. మీకు కావాలనుకున్న జాబ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. రిమైనింగ్ 6 కూడా అలా ఫిల్ చేయండి. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ATC ఇచ్చాను, సెకండ్ ఏమో పైలట్ ఇచ్చాను, థర్డ్ వన్ GSX ఇచ్చాను, ఫోర్త్ ప్రియారిటీ GS హైడ్రో ఇచ్చాను, 5th వన్ NAOO ఇచ్చాను, 6th వన్ SSC NC, 7th వన్ SSC లాగ్ ఇచ్చాను. వాలంటరీగా మనం చేస్తుంటే ఎస్ నొక్కండి, లేదంటే లో క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రివ్యూ చూపించింది. మొత్తం ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఏమైతే మనం ఫిల్ చేసామో అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకొని దాని ప్రకారం సబ్మిట్ అప్లికేషన్ నొక్కండి. ఈ జాబ్కి లాస్ట్ డేట్ వచ్చేసి September 1st. సో అందరూ త్వరగా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్. మీరు ట్రేడ్స్మెన్, SSC ఆర్ సివిల్ సహాఫ్గా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇండియన్ నేవీలో కెరీర్ స్టార్ట్ చేసుకోవడానికి. ఇఫ్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్లో మీ డౌట్స్ టైప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నేవీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మరిన్ని జాబ్ అప్డేట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ మీ అశోక్.